మల్లేశ్వర గారు ఈ పెద్ద బాబు శ్రీపాద రామకృష్ణ టీచర్ అండి. భోజనాలకి కూడా అక్కడ ఎవరన్నా ఒకళ్ళు అర్థంగా తప్పుకుంటున్నారు మీరు ఏదో అడిగిరా పేరెంట్స్ అడిగి రెండు అప్పుడు ఎవరు కూర్చున్నారు కదా మరి అలాగే మహిళా సోదరులందరినీ పేరు పేరున తెలుపుతున్నాను రావాలని కోరుతున్నాను. దగ్గర వెయిటేజ్ ఈరోజు ఈ సభలో చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గణేష్ గారికి, మాజీ చైర్పర్సన్ పెచ్చటి విజయలక్ష్మి గారికి, అలాగే నా సహచర కౌన్సిలర్లకు, ప్రతిపక్ష కౌన్సిలర్లకు, ఆప్షన్ మెంబర్స్కు, అలాగే అధికారులకు, పిల్లలకు, పేరెంట్స్కు అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. ముందుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వాళ్ళ శాస్త్ర జీవితాన్ని ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత అంటే 2014 నుంచి
స్నేహితులు సముద్రం గారికి, అలాగే మోహన్ రావు గారికి, రవి గారికి నా హృదయపూర్వక నమస్కారం ఇస్తున్నాం. అలాగే ఈ సభ వేదిక అలాగే అధ్యక్షుడు సతీష్ గారికి, అలాగే ఎస్ఎల్ గణేష్ గారికి, విజయలక్ష్మి గారికి, ప్రతిపక్ష కౌన్సిలర్కు, సహచర కౌన్సిలర్లందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు రిటైర్మెంట్ అనేది జాబ్ వచ్చినట్టే మళ్ళీ రిటైర్మెంట్ డేట్ వచ్చేస్తుంది. ఆ డేట్ కూడా అన్నది వాళ్ళకి చెప్తే తప్ప మీద కూడా ఎవరికి తెలియదు. అది ఏంటంటే ఈ రిటైర్ అయిన ఉద్యోగులు, నేను రిటైర్ ఉద్యోగులు ఎవరు చెప్తాను, ఈ రిటైర్ అయిన ఉద్యోగులు హ్యాపీగా రిటైర్ అవుతారు, చాలా సంతోషం. వారికి భగవంతుడు ఈరోజు పదవి నిర్వహణ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సముద్రం గారికి, మరి అలాగే లాస్ట్ మంత్ రిటైర్మెంట్ అయినటువంటి రవి గారికి, మోహన్ రావుకి మరి అభినందన తెలియజేస్తూ, మరి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ మీరు అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఈ సభకి సభాధ్యక్షులు చైర్మన్ గారికి, మరి అదేవిధంగా మాజీ చైర్మన్ చిక్కల్ గణేష్ గారికి, మాజీ వైస్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి మేము 5 సంవత్సరాలు 2014 నుంచి సెప్టెంబర్ 29 నుంచి మరి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజుతో మీ అందరి నుంచి మరి మేము బయటికి వెళ్తున్నాం. తర్వాత మేము 5 సంవత్సరాల్లో మేమేదన్నా దూకుడుగా ప్రవర్తించినా మరి మిమ్మల్ని అమలాపురంకి ఒక మార్పుగా ఈ 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి ఈ సభాపూర్వకంగా గర్వంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా అందరూ కూడా మరి ఎంప్లాయీస్ కూడా చాలా చక్కగా పనిచేశారు. మరి కమిషనర్ మేము ఉన్న కాడి నుంచి బాబురాజు గారు కానీ, మరి ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ, మరి రెవెన్యూ సెక్షన్ కానీ, డిపో గారు కానీ, మరి అదే మిగతా సెక్షన్ అందరూ కూడా బాధ్యతగా చేసి మాకు సహకరించేందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ పనిచేసినటువంటి చైర్మన్స్ అయితే మరి గణేష్ గారు, మరి అలాగే సతీష్ గారు, విద్యార్థి చైర్మన్ టీవీ మన విజయలక్ష్మి గారు మరి చక్కగా పనిచేశారు. మీకు కూడా మా కౌన్సిల్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సార్ ఈ సభలో చేసి మాట్లాడవలసింది హైదరాబాద్ కౌన్సిలర్ గారు అయిన చర్చకు విజయలక్ష్మి గారు కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు చైర్పర్సన్ అయినటువంటి సోదరుడు నాగ సతీష్ గారు, సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు మాజీ చైర్పర్సన్ అయినటువంటి సోదరుడు చిక్కల్ గణేష్ గారు, సహచర సోదర కౌన్సిలర్స్ అందరికీ కూడా మరి సమావేశానికి చేసినటువంటి అధికారులు, ఇంకా పిల్లలు వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు పిల్లలు వచ్చారు, వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలమ్మా, మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. అదేవిధంగా వారి పేరెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం చేసుకుంటూ, మరి ఆయన చక్కగా విధి నిర్వహణ చేశారు. హృదయపూర్వక ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి రిటైర్ అయినా కూడా మీ సేవలు, ప్రజా సేవలో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మీ శేష జీవితం శ్రీ మెట్ల సత్యనారాయణ గారి పాత్ర చాలా ఉంది. 1995లో రాజకీయాలకు ప్రవేశించినటువంటి నేను ఐదువేల మండలంలో ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేసినప్పుడు మెట్ల సత్యనారాయణ గారు మంత్రిగా శాసనసభ్యులుగా ఉన్నారు. వారు అందించినటువంటి సహకారం, ఆడపడుచుల్ని మహిళలకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా, అంటే మేము ఇంత ముందుగా ప్రజాప్రతినిధులుగా ముందుకు వచ్చామంటే ఆయన సహకారం ఈ సందర్భంగా ఖచ్చితంగా మీ అందరి దృష్టిలో పెట్టాల్సిన బాధ్యతని గుర్తెరిగి ఈ విధంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం ఉండాలని కూడా నేను కోరడం వల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పేరు తెచ్చుకునే అవకాశం ప్రభుత్వం వైఖరి కారణం అని చెప్పేసి సందర్భంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఏదేమైనా నాకు మాత్రం ఈ మున్సిపాలిటీ చాలా అనుభవాలు నేర్పింది. నా జీవితంలో మరిచిపోలేని అనుభవాలు, మరిచిపోలేని వ్యక్తులు ఎంతోమంది తారసపడ్డారు.
రాజకీయాలంటే మరి ఐదువేల మండలంలో పనిచేసిన కాలంలో కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసులో కొత్త రాజకీయాలు ప్రవేశించి కొత్త రాజకీయ వాతావరణాన్ని నేను ఈ మున్సిపాలిటీలో చూశానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. మరి ఒక ఆశీర్వాదం అయినా కూడా నా మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి చైర్మన్లుగా ఇటు మన చైర్పర్సన్ గా పనిచేసినటువంటి గణేష్ గారు కానీ మన సోదరుడు నాగ సతీష్ గాని మరి మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకుని ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసినందుకు వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ నిజంగా మన మున్సిపాలిటీలో ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చాలా కష్టపడి పనిచేయడం కాదు, వాళ్ళ వార్డుల్లో కూడా చాలా పనులు చేసుకున్నటువంటి సందర్భం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. మీ అందరికీ కూడా మరొకసారి మీరందరూ కూడా మళ్ళీ ఈ రాజకీయ నాయకులుగా ఎదగాలని మళ్ళీ పదవుల్లోకి రావాలని ముఖ్యంగా చాలా యాక్టివ్ ఉంటాడు. జై హింద్. థ్యాంక్స్ అండి. అలాగే ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా 6వ వార్డు కౌన్సిలర్ గారైన నేతలుగా దివంగత నేత డాక్టర్ మెట్ల అలాగే ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఐ పర్సనలీ అప్రిషియేట్ మున్సిపల్ స్కావెంజర్స్, పారిశుద్ధ కార్మికుల్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఒక్కరోజు ఆబ్సెంట్ అయి రాకపోతే గణేష్ గారికి, అలాగే మాజీ చైర్మన్ వినాయకరావు గారికి, అలాగే మరి యొక్క మాజీ చైర్మన్ పెద్ద విజయలక్ష్మి గారికి, నా సహచర కౌన్సిలర్లు అందరకు, అధికారులకు, ఈ సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ నా ఆత్మీయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రిటైర్ అయిపోతున్న మన మున్సిపల్ ఎంప్లాయీస్ ఈరోజు 3 సన్మానం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కృష్ణ సముద్రం గారు మాకు టీపీఓగా, నాకు గత కౌన్సిల్లో కూడా టీపీఓగా ఉన్న న్యాయంలో గత కౌన్సిల్ తర్వాత ఈ కౌన్సిల్లో కూడా మళ్ళా మన చైర్మన్ గారు తీసుకురావడం జరిగింది. ఆయన యొక్క ధైర్యంగా ఈ అమలాపురం పట్టణంలో మనకి హౌసులు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆయన ఎన్నుదన్నుగా ఉంటూ అందరికీ సహాయం చేసి మా అందరి కౌన్సిలర్లకి కూడా ఒక అండగా ఉంటూ ఆయన చాలా బాగా హయాంలో పిచ్చె విజయలక్ష్మి గారు ఎన్ఎస్ఆర్జీ చైర్మన్గా ఉంటూ ఆవిడ 11 నెలలు సమర్థవంతంగా పరిపాలన సాగించారు. ఆ తర్వాత వినాయకరావు గారు వచ్చి మన పౌరు స్వరూపం, మన సోదరులు అన్నట్టు పౌరు స్వరూపం వచ్చేసరికి ఆయన చేసిన ఈ ప్రజాహితం గురించే తప్పించి వారి మీద మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటి చాలా ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మా వల్ల క్షమించమని నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు మనం ఈ కౌన్సిల్ కాలం ముగించిన మనం అందరం కూడా అమలాపురంలో ఉన్న వ్యక్తులే, అందరూ కూడా ఎప్పుడూ సోదరులాగా సోదరిమణిలాగా పేరుపేరుగా పలకరించుకుంటూ ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఈవేళ మేము ఈ కౌన్సిల్ హాల్లో ఉన్నామంటే డాక్టర్ మెట్ల లక్ష్మణ్ గారు మాకు రాజకీయ గురువుగా చెప్పుకోవాలి. ఎన్నోసారి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ముందుగా కోరుకుంటూ తదుపరి ఇక్కడ రిటైర్ అవుతున్న సముద్రుడి గారికి, నల్లారావు గారికి, మా ట్యాబ్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ గారికి అందరూ వీళ్ళు శారీరకంగా ప్రశాంతంగా గడపాలని రిటైర్ అయిన తర్వాత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మాకు అత్యంతంగా ఉన్న శానిటేషన్ వర్కర్స్ మా వార్డులో అన్ని వార్డుల్లోనే వాళ్ళు లేకపోతే చేసేది ఏం లేదు. శానిటేషన్ వర్కర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాయి. 5 ఏళ్ళు నాకు బాగా పూర్తిగా సహకరించింది శానిటేషన్ వర్కర్స్. వాళ్ళు శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు ఏదంటే అది ఎనీ టైం ఏ టైం అయినా సరే ఫోన్ చెప్తే ఏదైనా నాకు శానిటేషన్ వర్కర్స్ బాగా హెల్ప్ చేయాలి, నాకు మంచి బాగా చేశానని నేను అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరున మున్సిపల్ కమిషనర్స్ కానీ మున్సిపల్ స్టాఫ్ పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ రాజు గారు అందరూ మంచి హేమంత్ గారు మంచి లిఫ్ట్ ఇచ్చారు. నాకు ఏది అడిగితే చేసి పెట్టారు, ఏ టైంలో అడిగినా సరే చేసి పెట్టారు.
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాను. అలాగే సంబంధించి మాట్లాడుతుంది 25వ వార్డు కౌన్సిలర్ గారిని మరి ఏది ఉన్న పెద్దలకి మరి మున్సిపల్ సిబ్బందికి అలాగే మున్సిపల్ స్టాఫ్కి అందరికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు మాకు 26 కౌన్సిలర్లకి మరి మంచి పేరు వచ్చిందంటే దాంట్లో నలుగురు చైర్మన్లు కారణం. అది మన ఏళ్ళ మల్లేష్ గారు, అలాగే మా గురువులు చిక్కల గణేష్ గారు, అలాగే మన పెంచెట్టి విజయలక్ష్మి గారు, అలాగే నాగ సతీష్ గారు. మరి ఈ నలుగురు వల్ల కూడా మా 26 కౌన్సిలర్లు కూడా మంచి పేరు వచ్చింది. అలాగే మున్సిపల్ సిబ్బంది మన అప్పలరాజు గారు అవనండి, మన యామంత్ గారు, సతీష్ గారు, మరి వీళ్ళందరూ కూడా బాగా ఈ సభలో ఉద్దేశించి మాట్లాడవలసింది 20వ వార్డు కౌన్సిలర్ గారు నందర్ శ్రీదేవి గారు, సతీష్ గారికి, మాజీ చైర్పర్సన్ గణేష్ గారికి, మాజీ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ మేడం గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పురపాలక సంఘ పాఠశాలలో చదువుకొని మంచి ర్యాంకులు సాధించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనంగా నిలిచినటువంటి విద్యార్థులకి నా శుభాశీస్సులు. ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి సన్మాన గ్రహీతలు కృష్ణ సముద్రం గారికి, నల్లా రవి గారికి, మోహన్ రావు గారికి రిటైర్మెంట్ అనంతరం వాళ్ళ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రిటైర్మెంట్ వరకు ప్రజలకు సేవ అందించారు వీరందరూ కూడా. ఒక ఉద్యోగి తన జీవిత కాలంలో సగం సమయం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికే కేటాయిస్తుంటారు. అలా పురపాలక సంఘంలోని ప్రజలకి సేవ చేసిన విజయంలో కీలక భాగం. ముఖ్యంగా వార్డు ప్రజల్లో నేను మన్ననలు పొందాను అంటే దానికి ముఖ్య కారణం మా పనివారు. జీవితంలో కొవ్వొత్తు తాను కాలిపోతూ అందరికీ వెలుగును పంచుతుంది. అలాగే మన పురపాలక సంఘంలో ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్నటువంటి శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి మేడం గారు, ఆ తర్వాత మాజీ చైర్పర్సన్ గా చేసినటువంటి వినాయకరావు గారు, ప్రస్తుతం చైర్పర్సన్ చేసినటువంటి నాగ సతీష్ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఏ పని కావాల్సి వచ్చినా, ప్రజా సమస్య ఏదొచ్చినా వెంటనే వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చక్కగా స్పందించి సమస్య పరిష్కారానికి చక్కగా కృషి చేశారు. వీళ్ళని ఎప్పటికీ మేము నేదురు సావిత్రి గారికి, మరి 7వ వార్డు కౌన్సిలర్ డిగ్రేడ్ ఆదిలక్ష్మి గారికి, 8వ వార్డు కౌన్సిలర్ గద్దె నాగరాజ్ కుమార్ గారికి, 9వ వార్డు కౌన్సిలర్ శాంత్ కుమార్ గారికి, 10వ వార్డు కౌన్సిలర్ సునీత గారికి, 11వ వార్డు కౌన్సిలర్ స్వర్ణదుర్గ గారికి, మరి 12వ వార్డు కౌన్సిలర్ వెనకటి రామలక్ష్మణ్, 14వ వార్డు కౌన్సిలర్ సచిన్ గారికి, 15వ వార్డు కౌన్సిలర్ రజనీ గారికి, 16వ వార్డు కౌన్సిలర్ రాము గారికి, 17వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి గారికి, 18వ వార్డు కౌన్సిలర్ ఏడుకొండల గారికి, మరి 19వ వార్డు కౌన్సిలర్ రాధాకృష్ణ గారికి, మరి 22వ వార్డు కౌన్సిలర్ చంటి గారికి, 22వ వార్డు కౌన్సిలర్ మోహన్ రాజు గారికి, 23వ వార్డు కౌన్సిలర్ విజయ్ గౌరి గారికి, 24వ వార్డు కౌన్సిలర్ సాయిలక్ష్మి గారికి, 25వ వార్డు కౌన్సిలర్ మరి సత్యనారాయణ గారికి, 26వ కౌన్సిలర్ శ్రీదేవి గారికి, మరి 27వ కౌన్సిలర్ గంపల నాగలక్ష్మి గారికి, 28వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరావు గారికి,
29వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి గారికి, 30వ వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి గారికి, అలాగే కౌన్సిల్ సభ్యులైనటువంటి కైలు నరసింహరావు గారికి, చెప్పన్ గారికి, మరి కమిషనర్ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. మరి 5 సంవత్సరాల్లో కమిషనర్గా ఉన్నటువంటి మొట్టమొదటి కౌన్సిల్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి నా శివనాగిరెడ్డి గారికి, మరి శ్రీనివాస్ గారికి, బాబురాజు గారికి, మరి ప్రస్తుత కమిషనర్ రాజేశ్వరరావు గారికి కూడా చాలా ప్రత్యేకమైన అభినందనలు మా యొక్క కౌన్సిల్ అందరి తరఫున కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క అమలాపురం మున్సిపాలిటీని అనేక రంగాలుగా అభివృద్ధి చేస్తూ మరి శానిటేషన్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ప్రజలకు కావాల్సిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి శానిటరీ విభాగంలో ఉన్నటువంటి ప్రైవేటు కి మరి ఉన్నటువంటి రెగ్యులర్ ఛాలెంజెస్ కూడా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వాళ్ళ చేత సక్రమంగా పనిచేయించడం కోసం మేము ప్రతినిత్యం ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుంటూ మాతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినటువంటి ఈ యొక్క 5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చరిత్రలో లిఖించబడినటువంటి యుగంగా ఈ 5 సంవత్సరాలు నిలిచిపోతుందని చెప్పేసి చేస్తాను. అంత సంతోషంగా తెలియజేస్తాను. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు పదవీ విరమణ చేస్తా ఉన్నారు. పదవీ విరమణ చేసి కొంతమంది పేరులోనే ఉంది కృష్ణ సముద్రం. అంటే ఒక పక్కన చల్లగా ఉండే కృష్ణమ్మ ఉంది, ఒక పక్క గోస పెట్టేటువంటి సముద్రుడు ఉన్నాడు. కృష్ణమ్మ నీళ్ళు తీయగా ఉంటాయి, సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. మరి కృష్ణ సముద్రంలో 2 కోణాలు కూడా ఉన్నాయి. పేరులో ఉన్నట్టే అతని వ్యక్తిత్వంలో 2 కోణాలు ఉన్నాయి. నేను చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్గా లేనప్పుడు కానీ కృష్ణ సముద్రం గారు ఏదైనా పని చేయించుకోవాలంటే మొత్తం అసలు మనసులో కృష్ణమ్మ తాను వెళ్తుందో సముద్రం తాను వెళ్తున్నాడో ఆ టైం చూసుకుని కృష్ణమ్మ ఉన్నప్పుడు నేను సముద్రం గారు మాకు ఈ పని కావాలని అడిగేవాడిని. ఎందుకంటే నేను గ్రహించేవాడిని ఆయన ఏ టైంలో ఫోన్ చేస్తే పని అవుతుంది, ఏ టైంలో ఫోన్ చేస్తే పని అవుతుంది అని. ఆయన మనసులో కృష్ణమ్మ ఉన్నప్పుడు మాత్రమే నేను ఆయన చేత పని చేయించుకునేవాడిని. ఆయన సముద్రం కింద తాండవించినప్పుడు ఆ ఉప్పు నీటిలో మనకు పని చేసి తాగలేము, మనకు పని అవ్వదని చెప్పేసి మంచినీళ్ళు ఉన్నప్పుడు ఆ కృష్ణమ్మ ఉన్నప్పుడే ఆయన చేత పని చేయించుకునేవాడిని. ఆయన పేరుకు తగ్గట్టుగా మంచినీళ్ళు ఉన్నాయి, ఆయన మనసులో ఉప్పు నీరు ఉంది, చల్లదనం ఉంది, ఘోష ఉంది. మరి కృష్ణ సముద్రం పేరు సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడు ఆయన ఒక్కడే చెప్పేసి నేను సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అటువంటి కృష్ణ సముద్రం గారు ఈవేళ మరి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీకి అనేక సేవలు అందించి ఈవేళ మన మున్సిపాలిటీలో మరి అతను రిటైర్మెంట్ చేసి మన యొక్క అభినందన ఆయన సత్కరించేటువంటి అదృష్టం, అటువంటి మంచి ఆఫీస్ సత్కరించేటువంటి అదృష్టం మా కౌన్సిల్కి రావడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన శాస్త్ర జీవితం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. అలాగే 2వ వ్యక్తి మోహన్ రావు. ఈ మున్సిపాలిటీలో మోహన్ రావు అంటే మాకు ప్రజాపతిని కాదు, ప్రజలకు కూడా అత్యంత పరిచయస్తులు మోహన్ రావు. మరి మోహన్ రావు యొక్క చరిత్ర తీసుకుంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఏ నటుడు కూడా సరిపడదండి, అంత మంచి నటుడు. అటువంటి నటన అలాగే పని ఉంది, కానీ నటన చాలా ఎక్కువ. ఫోన్ చేసినటువంటి వ్యక్తిని మోహన్ రావు ఈ పని కొంచెం అప్పాలి మనకి తొందరగానే ఇవ్వండి, ఎందుకంటే ఆ పని 3 రోజులు అవుతుంది నాకే తెలుసు. ఇక్కడ కామేశ్వరరావు కానీ మరి 2 స్కూల్లో కూడా మన కార్పొరేట్ స్కూల్ తీటుగా, ప్రైవేట్ స్కూల్ తీటుగా మరి మన మున్సిపాలిటీ స్కూల్స్ కూడా 10/10 రావాలి, మీరు కష్టపడాలి, మీకు ఏమైనా ప్రొవిజన్స్ కావాలన్నా మీరు సమకూర్తామని చెప్పినప్పుడు మున్సిపాలిటీలో కూడా 10/10 సాధించినందుకు ప్రత్యేకంగా ఆ స్కూల్ యాజమాన్యం, ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్కి, ఇతర టీచింగ్ స్టాఫ్కి అందరూ కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజున మేము పదవి విరమణ చేస్తా ఉన్నాం. 2005 సెప్టెంబర్ 30వ తారీఖు ఈ మున్సిపాలిటీలో అంతకుముందు మేము బయట నుండి రాజకీయంలో 83 ఈ రోజున మున్సిపల్ కౌన్సిల్లో 2 సంవత్సరాల చైర్మన్ గా మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసినందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇవాళ మేము వెళ్ళిపోయినా కూడా మరి మా కౌన్సిలర్స్ ఎవరైనా సరే ఏదైనా పనులు ఫోన్ చేసినా కానీ లేదా ఇంకో రకంగా కూడా మీ దగ్గరకు వచ్చేదని సేవ కావాలని చెప్పి ఈ రోజు ఏ రకమైనటువంటి గౌరవం మాకు అందరికి ఇస్తా ఉన్నారో మరి రేపు రాబోయే రోజుల్లో కూడా అధికారులు అందరూ కూడా జీవిత కాలంలో 5 సంవత్సరాల పాటు ఈ మున్సిపాలిటీ గౌరవ సభ్యులు ఉన్నారు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ అధికారులందరూ కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత ఉంది. పదవితో సంబంధం లేకుండా మరి భవిష్యత్తులో గౌరవ సభ్యులు ఎవరైనా సరే ఏదన్నా పని నిమిత్తం ఫోన్ చేసిన వాళ్ళే స్వయంగా వచ్చినా కూడా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సహాయ సహకారం అందించాలని చెప్పేసి అందరి తరఫున మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం. అటువంటి సహాయ సహకారాలు అందించినప్పుడే మీరందరూ కూడా మంచి అధికారులుగా గుర్తింపు పొందుతూ ఉంటారు. మరి ఇంకా అధికారులు వచ్చేటప్పటికీ మరి వాళ్ళకి ఒత్తిడిచ్చా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ తప్పవు. ఏమైనప్పటికీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ పనిచేసినటువంటి పీరియడ్లో
పలానా కృష్ణ సముద్రం గారి టైంలో ఈ రకంగా ఈ అమలాపురం పట్టణం చేసాం, పలానా ఆరో గారి టైంలో అమలాపురం చేసాం, పలానా గమీనర్ టైంలో అమలాపురం ఈ అభివృద్ధి చేసి జరిగిందని చెప్పేసి మేము ఎప్పుడు కూడా చెప్పుకుంటానే ఉంటాం. ఎందుచేతంటే మా చిన్నతనంలో వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఒక కమిషనర్ కోసం ఇప్పటికీ చెప్పుకుంటాం మేము. అలాగా అభివృద్ధి చేసినటువంటి కౌన్సిలర్స్ కానీ, అభివృద్ధి చేసినటువంటి చైర్మన్స్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, అలాగే అధికారులు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు కలిపితేనే అభివృద్ధి సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. అందువలన ఇక్కడ సమిష్టిగా ఇటు ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ మనందరం కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు తీసుకురావాలి. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే మన వార్డుల్లో కానీ, మన ప్రాంతంలో కానీ అభివృద్ధి ఎంత ముఖ్యమో మన మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా అంతే ముఖ్యం. ఆదాయం సమకూర్చే విషయంలో ప్రతి కౌన్సిలర్ తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా ఉండాలి తప్పితే మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం చేకూర్చకూడదు. ఎందుకంటే మున్సిపాలిటీకి ఆదాయం ఉంటేనే మనకు కావాల్సిన పనులు అవుతాయి, మనకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చగలుగుతాం. రెండు బ్యాలెన్సింగ్. ఎందుకంటే డబ్బు ఉంటేనే మనం వ్యవహారం చేయండి. ఇది ఒక పెద్ద కుటుంబం, ఒక చిన్న కుటుంబం మన ఇల్లు, ఇది సేమ్ పెద్ద కుటుంబం. ఆదాయం ఉంటేనే మనం ఖర్చు పెట్టగలం. అదే భావంతో ఇవాళ ఈ కౌన్సిలర్స్ అందరూ ఆలోచించి మరి ఈ యొక్క జిల్లాకే ఆధిపత్యం వహించేటువంటి పట్టణంగా మరి రేపు రాబోయే రోజుల్లో వస్తుంది. రాబోయే రోజులు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి అంటే, భావి తరాలకి బంగారు బాటలు వేయాలంటే ప్రతి వ్యక్తి ఎంతో కొంత మున్సిపాలిటీకి సహకరించి శానిటేషన్ విభాగంలో కానీ, లేకపోతే ఫైనాన్స్ విభాగంలో కానీ ఏ రకమైన సరే మున్సిపాలిటీకి వాళ్ళ యొక్క ఎంతో కొంత సమయాన్ని కేటాయించి మన ఊరిని మనం బాగు చేసుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే ఇంత చక్కగా ఇవాళ మేమందరం కూడా పదవి విరమణ చేస్తున్నప్పుడు అలాగే ఈ పురపాలక సంఘం ఏర్పడే దగ్గర నుంచి అంటే 2014 నుంచి 19 దాకా ఎన్నో రికార్డులు సృష్టించింది. గత కౌన్సిల్స్తో కంపేర్ చేస్తే ఈ కౌన్సిల్లో అత్యధిక మంది చైర్మన్లుగా పనిచేశారు, అత్యధిక బడ్జెట్ కూడా వచ్చేసిన కౌన్సిల్, అత్యధిక డెవలప్మెంట్ చేసిన కౌన్సిల్, అలాగే అత్యధిక సీట్లు గెలిచిన కౌన్సిల్, అంటే ఒక పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిన కౌన్సిల్, అలాగే ఒక తండ్రి కొడుకుల్ని చైర్పర్సన్గా చేసిన కౌన్సిల్. ఇంకా నాకు ఆనందదంగా విషయం ఏంటంటే మా తండ్రి గారు 2014లో చైర్మన్ అవుతే స్టార్టింగ్ అవుతే నేను దిగే ముందు చైర్మన్ అవడం నా యొక్క అదృష్టం. అలాగే ఇంకా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ గురించి చెప్పాలంటే సముద్రం గారు నాకు 2014 నుంచి తెలుసు. మా ఫాదర్ ఉన్నప్పుడు అప్పుడు టీపీఎస్గా చేసేవారు. అప్పుడు నాకు ఆయనతో ఉన్న రిలేషన్ చాలా తక్కువ, కానీ ఆయన ఉండే విజన్ అనేది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే సార్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ చూపిస్తున్నాం కానీ మున్సిపాలిటీ ఇన్కమ్ ఎలా పెంచాలి అనేది ఆలోచిస్తే మన పురపాలక సంఘం బిల్డింగ్ ముందున్న ఖాళీ స్థలం గురించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం ఒక కాంప్లెక్స్ కడదామండి, కార్పొరేట్ స్టైల్లో కడదామని ఆయన సలహా ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో డిఈ గారి ద్వారా, అప్పలరాజు గారి ద్వారా డీసీటీపీ అప్రూవల్ తీసుకోగలిగాం, దాన్ని డిపిఆర్ కూడా చేసాం. కానీ దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు టెండర్ పిలవద్దన్న ఒక కారణం చేత ఆ పెద్ద మెగా ప్రాజెక్ట్ అనేది ఆగిపోవడం జరిగింది. ఫ్యూచర్లో వచ్చే స్పెషల్ ఆఫీసర్ కానీ లేకపోతే నెక్స్ట్ కౌన్సిల్ కానీ దాన్ని ప్రారంభిస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి డీసీటీపీ అప్రూవల్ నుంచి సెల్లారు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 ఫ్లోర్స్ యాక్సెప్టెన్స్ వచ్చింది మనకి. ఇది కడితే గ్యారంటీగా మున్సిపాలిటీకి మంచి ఇన్కమ్ వస్తుంది అన్నానికి. అలాగే నల్లా నదిగారి గురించి చెప్తే సమ్మర్ వచ్చింది అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే సమ్మర్ అనేటప్పటికి అందరూ మ్యాక్సిమం 80% మంది మోటార్స్ మీద రన్ చేస్తారు. అంటే చివరి వీధులకు కానీ వార్డులకు కానీ వాటర్ స్కేర్సిటీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. దాని గురించి అడిగితే ఆయన ఒకటే చెప్పారు, సార్ మనం ప్లాంట్గా వెళ్తే కంపల్సరీగా మనం
మనకున్న ట్యాంక్స్ నుంచి మనం అందరికీ ట్యాంకుల ద్వారా అయినా సరే మనం నీరుని అందించుదామని ఒక భరోసా ఇవ్వడం వలన ఆయన ఒకటే చెప్పారు, ఏంటంటే మనకున్న 3 ట్యాంకులు మ్యాక్సిమం ట్రిప్స్ వేయాలంటే బయటకు పంపకూడదని ఒక నిబంధన కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే బయటకు పంపితే మనకి దూర ప్రదేశాలకు పంపితే మన ట్యాంకు మన దగ్గరలో ఉన్న వాటర్ సమస్యలు మనం తీర్చలేం. అందువల్లనే ఆ ఒక్క నెల కూడా మేము బయటకు పంపడం జరగలేదు. అది చాలా మందికి ఇబ్బందికరమైనా కూడా మేము మా ప్రజల భవిష్యత్తుని పెట్టుకుని మ్యాక్సిమం ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉందో అక్కడ ట్యాంకుల ద్వారా వాటర్ పంపడం జరిగిందంటే రమారమి 28 నుంచి 30 ట్యాంకులు రోజు మేము పరిసర ప్రాంతాలకు పంపేవారు. అంటే డెడ్ ఎండ్లో ఉన్న వాళ్ళకి పంపుతూ ఉండేవాళ్ళు. ఈ యొక్క సమస్య పోవాలంటే ప్రజలు స్పందించాలి ముందు, తర్వాత అధికారులు స్పందించగలరు. ఎందుకంటే పక్కన వాడు వాటర్ వాడుతున్నప్పుడు కంప్లైంట్ చేయకుండా మాకు ఎందుకు వచ్చింది మళ్ళీ మాకు మొహమాటం అనే ఒక ఇది ఉన్నప్పుడు ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదు. అలాగే ఇంకా మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన చెప్పేది మనం వినాలి, కానీ మనం చెప్పేది ఏమేంటి. ఎవరైనా ఫోన్ చేసామనుకోండి, మనం సమస్య చెప్తా అనేటప్పటికీ ఆయన రివర్స్లో మన సమస్యల మీద సమస్యలు చెప్తా ఉంటాడు ఆయన. అంటే ఆయన వింటాడో తెలియదు, వింటో తెలియదు, కానీ ఆయన చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేస్తూ ఉంటాడు ఆయన. అంత యాక్టివ్గా ఉంటాడు ఆయన. కానీ నేను చేసినంతకాలం నాకు బాగానే కోఆపరేట్ చేశారు ఆయన. అలాగే మిగతా రిటైర్ అవుతున్న స్కావెంజర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏంటి అమలాపురం ఒక రూపురేఖలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మనకి నీట్గా ఉండడానికి, అంటే టౌన్ క్లీన్గా ఉండడానికి సహకరిస్తారు. వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళు పెట్టుబడి కింద పెట్టి మన ఆరోగ్యాలు బాగు కోసం చూస్తారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు మనం దండం పెట్టాలి, దేవుడి కింద కొలచాలి. అది ఎప్పుడు నేను చెప్పేది. కనుక ఇక్కడ మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రిటైర్ అవుతున్నారు కానీ వాళ్ళ ప్లేస్లో ఎవరో కొత్త వాళ్ళని పెట్టడం జరగట్లేదు. కనుక ముందు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్కువ మందికి ఎక్కువ వర్క్ అవడం వల్ల, వాళ్ళకి పని భారం ఎక్కువ అవడం వలన వాళ్ళు చేసే పని కంప్లీట్గా చేయలేకపోతున్నారు. కనుక ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఒక అమలాపురం టౌన్కి ఎంతమంది కావాలో అంతమంది శాంక్షన్, అంటే స్కావెంజర్స్కి ఎంతమంది కావాలో అంతమందికి అడిగి పర్మిషన్ అడిగి డిఎంఏ నుంచి తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ఇంకా చెప్పాలంటే మా టీవీ అప్పలరాజు గారి గురించి. అప్పలరాజు గారిని ఏమడిగినా ఒక చిన్న నవ్వుతారండి. ముందు నవ్వు వస్తుంది, తర్వాత మాట వస్తుంది. అది ఎంత కష్టమైనా సరే. అంటే ఆలాహలం మింగిన శివుడు బాధపడి మనకెప్పుడు ఏమీ జరగనట్టు ఉంటాడు. అలాగైనా ఎంత కష్టం వచ్చినా కూడా నవ్వుతా సారి చేయొచ్చు, పర్వాలేదు అనే భరోసా ఇచ్చి ముందుకు నడుపుతారైనా. ఆయనే లేకపోతే నా ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయలేకపోయేవాడిని. అది తామరచేడు. ఆయన దానికి ఎంత కోఆపరేట్ చేశారంటే ఏది పెట్టినాక ఇది అవుతుందా సార్ అంటే ఎందుకు కావాలి సార్, నేను శాంక్షన్ తెస్తానని చెప్పి దాన్ని శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు ఆయన. అలాగే మా హేమంత్ గారి గురించి చెప్పాలంటే ఏ గారి గురించి, ఈయన చేసే పనికి ఆయన డెసిగ్నేషన్కి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఈయన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కింద వచ్చారు, కానీ ఆయన చేత మేము శానిటేషన్ పని చేయించాం. కానీ అది ఒక బాధ్యత కింద తీసుకుని ఆయనకి సంబంధం లేకపోయినా కూడా పట్టణం బాగోవాలి, పరిసరాలు నీట్గా ఉండాలని ఒక సంకల్పంతో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టి కూడా తీసుకురాకుండా ఆయన దాన్ని సాల్వ్ చేసేవారు. దానికి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇంకో మా ఏఈ గారు సత్యనారాయణ గారు, ఈయన గురించి చెప్పాలంటే
నాకు ఉన్న టైం చాలా తక్కువ. నాకు ఇచ్చింది 7 నెలలు, దాంట్లో 3 నెలలు ఫ్రీజింగ్ పోయింది. అంటే మనం డబ్బులు వేసినా కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. మనం ఇచ్చేవాళ్ళం కానీ వాళ్ళకి వెళ్ళేది కాదు. ఇది 3 నెలలు పోతే ఇంకో 2 నెలలు ఎలక్షన్ పేరు చెప్పి కొత్త పనులు కానీ పాత పనులు కానీ టెండర్లు పిలవకుండా ఆటంకం వచ్చినా కూడా, అంటే నాకు ఒక 3 నెలల టైం ఉంటే అవన్నీ తీసేయగా ఆ టైంలో డెవలప్ ఏమి చేయొచ్చు, ఒక గోల్ పెట్టుకుని ఏం చేయొచ్చు అనేది తెలిపింది సత్యనారాయణ గారు. మేము ఇప్పుడు తామరచేరు పార్క్ చేయగలిగామంటే ఎంటైర్ క్రెడిట్ గోల్స్ టు సత్యనారాయణ గారు. ఎందుకంటే మాకున్న 25 రోజుల్లో, అంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి మాకు 25 రోజులు ఉంది. ఆ 25 రోజుల్లో దాన్ని ఒక యజ్ఞంలా చేసి తీసుకొచ్చి దాన్ని ఉన్న పార్క్స్ లో ద బెస్ట్ అనిపించేలాగా తీర్చిదిద్దిన సత్యనారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సభాముఖంగా. అలాగే మేడం గారు నేను వచ్చేటప్పటికి ఆవిడ ఓన్లీ డిపార్ట్మెంట్ వర్క్స్ చేసేవారు. ఆవిడ ఒక రోజు వచ్చి నన్ను, సార్ నాకు ఒక అవుట్డోర్ వర్క్స్ ఇవ్వండి, నేను చేస్తాను, నాకు తెలియాలి కదా అనడం జరిగింది, కోరడం జరిగింది. అదేవిధంగా ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా తమ వంతు కృషి చేశారు. అలాగే ఇవన్నింటిలో ఒకటైతే నా కళ సాకారం అవడానికి ముందుండి నడిపించిన వ్యక్తులు కాంట్రాక్టర్స్. వాళ్ళు ఎప్పుడూ నేను మర్చిపోలేను. నాకున్న షార్ట్ టైంలో నాకంటూ ఒక ప్రత్యేకత వచ్చేలాగా చేసిన కాంట్రాక్టర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలుపుతున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఈ సతీష్ అనేవాడు ఒక చైర్పర్సన్ అనే రికగ్నైజేషన్ ఉండేది కాదు. ఎందుకంటే పదవి ఉన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మేము చేస్తాం, ఇది ఎంత కావద్దు అనే ఒక సంకల్పంతో నన్ను ముందుకు తీసుకువెళ్ళి ఒక భరోసా ఇచ్చి వాళ్ళు చేసిన కృషి, అది ఎండైనా వానైనా కూడా టైం వేస్ట్ అవుతుందనే సంకల్పంతో వాళ్ళు ప్రతి ఒక్కరు నాకంటే ముందు ఉండేవారు. నేను 9-10 వెళ్తే వాళ్ళు 6 వచ్చి వాళ్ళ పనులు మొదలు పెట్టేవారు. ఇది నా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకునేవాడు కాదు. ఎందుకంటే ఫ్రీజింగ్ టైంలో నేను వాళ్ళని కోరడానికి ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే ఒక్కొక్కరిది 60-70 లక్షల బిల్లు ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళని వర్క్ చేయించాలంటే ఆ డబ్బు రావాలి. ఆ డబ్బు రాకుండా మనం ఎందుకు ఇబ్బంది పెడతామనే ఒక చిన్న ఎక్కడో ఉండడం వల్ల నేను వాళ్ళకి ఆ 3 నెలల్లో నేను ఆ పని చేయమని ఈ పని చేయమని నేను చెప్పలేదు. అది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్న వారు తక్కువ టైంలో ఉన్నా కూడా, అంటే సాలిడ్ గా చెప్పాలంటే 20 days లో రాత్రి పగలు అనుకుండా చూడకుండా నా కోసం పనిచేసిన కాంట్రాక్టులు ప్రతి ఒక్కరికి చేతులెత్తి అభివందనం చేస్తున్నాను. అలాగే ఇక నా గురించి చెప్పాలంటే నాకు 2014లో ఎంత ఆనందం ఇచ్చిందో 2015 నాకు జీవితం నేర్పింది. 2015 అనే ఒక ఇయర్ నేను ఏంటి అనే విషయాన్ని నాకు గుర్తు చేసింది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఎవరో లేనప్పుడు ఎవరు ఉంటారనేది నేర్పిన సంవత్సరం 2015. నేను మా తండ్రి గారిని కోరుకున్నప్పుడు నా వార్డు కాకపోయినా ఆ వార్డు ప్రజలు, 4వ వార్డు ప్రజలు నన్ను ఒక వార్డు వ్యక్తిగా గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, అంటే నాకు రాజకీయ అనుభవం అప్పటిదాకా ఏమీ లేదు. రాజకీయ అనుభవం లేకపోయినా కూడా నన్ను వెన్నెట్టు ప్రోత్సహించిన నా వార్డు ప్రజలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, అధినాయకులకు, టౌన్ నాయకులకు, రాంబాబు గారికి, రాజప్ప గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ నాదాజీ గారికి, ప్రతి ఒక్కరికి, అంటే
అందరి పేరు చెప్పలేను కానీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు మా తండ్రి గారు పోయిన తర్వాత నాకు ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా ముందుండి నడిపించిన బండారు కోటేశ్వరరావు గారికి నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళు చేసిన వర్క్. అంటే నేను ఈ చైర్మన్ సీట్లో కూర్చున్నానంటే అంటే ఒక వార్డు కౌన్సిలర్ కూడా కాని వ్యక్తిని ఒక చైర్పర్సన్ చేసిన ఘనత 4వ వార్డు ప్రజలకు అందరికీ దక్కుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఏ పని వచ్చినా కూడా నేను వాళ్ళ ముందు ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే మా వార్డులో ఉన్న స్కూల్ అంటే రాతబడి అంటాం మేము ఎవరైనా రాతబడి అంటేనే గుర్తుంటుంది. ఎందుకంటే రాతి కట్టడంతో కట్టడం వలన ఆ స్ట్రెంత్ చాలా వీక్గా ఉన్నప్పుడు రామకృష్ణ మాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, సార్ మన స్ట్రెంత్ పెంచుదాం, మన స్కూల్ యొక్క టీచర్స్ స్ట్రెంత్ ఉన్నారు, మనం ముందుకు వెళ్దాం సార్ అన్నప్పుడు నా స్తోమత తగ్గ పని ఏమన్నా చెప్పండి సార్ నేను చేస్తానన్నప్పుడు ఆయన ఇచ్చిన సలహాతోటి నేను ఈరోజు ఆ స్కూల్ స్ట్రెంత్ అప్రాక్సిమేట్గా 150+ పెంచడం జరిగింది. ఆ ఘనత స్కూల్కి తీసుకొచ్చిన రామకృష్ణ మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఇంకా స్కూల్స్ వస్తే మనకు తెలుసు, ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలనే ఒక విజన్ తోటి ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే మా స్కూల్స్కి మేము ఫస్ట్ ఏ స్కూల్కి విధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది మా స్కూల్లో నుంచి మేము ప్రవేశపెట్టినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. 5వ క్లాస్ దాకా ఉన్నా కూడా 2 సిస్టమ్లతో మేము మా స్కూల్కి కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకురావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఇక మిగతా స్కూల్స్, హై స్కూల్స్కి వస్తే ఎప్పుడు వాళ్ళ అమౌంట్ ఒక 30,000 ఉండేది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే ఉండేది. అంటే ఇదివరకు మార్కుల సిస్టమ్ ఉండేది. కానీ క్రమేపీ అది అంటే 10/10 మార్కుల సిస్టమ్ కాకుండా గ్రేడెడ్ సిస్టమ్ కింద 10/10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మార్క్ అంటే 10/10 వచ్చేది. ఫస్ట్ ప్రైజ్ 10,000 అనుకుంటే 10/10 10 మంది వస్తే 1000 కూడా వచ్చేది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేది పేద పిల్లలు. వాళ్ళకి 1000 అనేది పెద్ద అమౌంట్ అయినప్పటికీ కూడా అది ఉపయోగపడేది కాదు. వాళ్ళు దాన్ని ఆలోచించి నేను కమిషనర్ గారిని, రాజు గారిని అడగడం జరిగింది. సార్ పూర్వం ఎప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్కి 10,000 ఉండేది, సెకండ్కి 7,500 ఉండేది, థర్డ్కి 5,000 ఉండేది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రేడెడ్ సిస్టమ్ వచ్చాక 10/10 ఇవన్నీ పెరగడం వలన వాళ్ళకి సమకూర్చేది చాలా తక్కువ ఉందంటే 10,000 అనుకున్నది ఫస్ట్ 10/10 10 మంది వస్తే ఆ 10 మందికి 1000 చొప్పున ఇచ్చేవాళ్ళు కాదు. ఇది చాలా మనం ఎంత డెవలప్మెంట్కి అన్నింటికి మనం పెట్టుబడి పెడుతున్నాం, ఇంత వేస్ట్ చేస్తున్నప్పుడు పేద పిల్లల కోసం మన స్కూల్ తరఫున మనం ఏమైనా చేయగలమా అని అడిగినప్పుడు దానికి సానుకూలంగా స్పందించారు కమిషనర్ గారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రోత్సాహంతో 10/10 వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి 10,000, 9.8 వచ్చిన వాళ్ళకి 7,500 ఇవ్వాలనే ఒక సంకల్పంతో పెట్టడం జరిగింది. దాన్ని ప్రోత్సహించిన కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేరెంట్స్ ద్వారా. అలాగే మా గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మీ పిల్లల్ని తయారు చేస్తున్న అధ్యాపకులకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే పిల్లల్ని పంపి గవర్నమెంట్ స్కూల్స్ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి తల్లిదండ్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే వరవడితో ముందు కూడా మంచి మంచి మార్క్స్తో అంటే 10/10 మరిన్ని 10/10 రావాలని, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ముందు వాళ్ళని పెద్ద స్థాయిలో ఐఏఎస్ స్థాయిలో చూడాలని కోరుకుంటూ నాకు మంచి అవకాశం ఇచ్చిన ఈ అధికారులకు
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పోస్టింగ్ ఎంకరేజ్ చేయడం కోసం అని మనం కొత్త కమిషనర్ గారు అడుగులు ముందుకేశారు. దీనికి ఒక పాంప్లెట్ కూడా తయారు చేసాం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం. సో ఇవాళ కౌన్సిల్ రేపు మాది అయిపోతుంది పెట్టుకోండి అది పెట్టి ఫోటోలు తీసుకుంటా ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎలాగవుతుంది టెక్నికల్ పెట్టరా అసలు అనసరి తేజ గారు సరిగ్గా వచ్చి పెట్టారు. ఇప్పుడు మీ ఇష్టం. వెంకటప్రసాద్ యాలి పవన్ కుమార్ సీతా మహాలక్ష్మి సత్యరామలక్ష్మి ప్రణవ ఫణీంద్ర కుమార్ 9.8 దేవి సంతోషి 9.8 నాశారు ఆగాలి దేవి సౌమ్య 9. శ్రీ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ కొంకాపల్లి ఏఎల్ఆర్ఎస్ రామతుల్ శ్రీలక్ష్మి 10.8. చెప్పాలి ఏమో రేపు ముందు ఎలా చూడు భోజనం వేసుకుంటావా సార్ టీ గణేష్ ఎన్ఎస్జి మీనాక్షి ఎన్ఎస్జి మీనాక్షి వెంకటేష్ తీగలు ఆ చోటకి తీయలేము ఎవరినా కావదు ఈ పక్క వచ్చేది మీకు కూడా ఇంకా వచ్చేది చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి గౌరవ సభ్యులు అందరికీ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా మున్సిపల్ సిబ్బందికి పట్టణ డెవలప్మెంట్ లో మంచి పాత్ర పోషించిన మున్సిపల్ కాంట్రాక్టర్స్ కి కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎప్పుడు నిరంతరము ఈ కౌన్సిల్ ఎప్పుడు కూడా పట్టణానికి ఏ వసతులు కల్పించాలి, పట్టణ పౌరులకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని
ప్రత్యేక దృష్టితోటి ఎప్పుడు కూడా కౌన్సిల్ అది నడుచుకున్నది. ఈ కౌన్సిల్ యొక్క పని చూస్తే నేను వాట్సాప్ లో చూసేవాడిని నర్సరాపేటలో ఉన్నప్పుడు. మొత్తం స్టేట్ లో మోడల్ గా ఉంది అమలాపురం పట్టణం, అలా పనిచేస్తుంది ఈ కౌన్సిల్ చెప్పేసి చెప్పుకునే స్థాయికి ఈ కౌన్సిల్ చేసింది, పట్టణం అభివృద్ధి చేసిందని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు రిటైర్మెంట్ అయినందుకు ఏ విధమైన బాధ లేదు, కానీ ఇంతటి మంచి కౌన్సిల్తో అనుబంధం ఇంతకాలం అనుభవించి మేమందరినీ ఇడిపోతుందనేది బాధ చాలా ఎక్కువగా ఉంది. నేను దానికి చాలా బాధపడుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను 1993లో ఫస్ట్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గా కామరాబాద్ మున్సిపాలిటీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి చాలా మున్సిపాలిటీ పనిచేశాను. అండపేట ఎవరు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నా విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు కూడా నన్ను సహకరించారు. అందరూ కూడా నన్ను వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా చూశారు, కానీ ఎప్పుడూ ఒక అధికారిగా ఎప్పుడు నేను చూడలేదండి. పెద్ద సభ్యులు కానీ మన పాలక సభ్యులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ఎవరు కూడా చాలా ఆప్యాయంగా చూశారు. విధికి ఎప్పుడు అడ్డు లేకుండా రూల్ ప్రకారంగా పనిచేసేలా నన్ను సహకరించినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. నేను జాయిన్ అయిన మున్సిపాలిటీలో అన్నింటిలో చాలా పనిచేసాను. ప్రతి దాంట్లో కూడా నాకంటూ ఒక పాత్ర ఉండేటట్టే నేను నడుచుకున్నాను. ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎక్కడ పనిచేసిన నన్ను అందరూ ఆదరించేవారు. ఎక్కడ కూడా కార్యక్రమాలు తెచ్చుకోలేదు సర్వీసులు ఎప్పుడు కూడా. అలాగే మా టౌన్ ప్లాన్ సిబ్బంది, మా టౌన్ ప్లానింగ్ పట్టణానికి ఎక్కువ ఇన్కమ్ తెచ్చట్లో సహకరించిన మా మున్సిపల్ ఇంజనీర్స్, లైసెన్స్ ఇంజనీర్స్ కి, అలాగే నాతో కొలీగ్స్ ఇంజనీరింగ్ సెక్టర్ కానీ, రెవెన్యూ సెక్టర్ కానీ, శానిటరీ సెక్టర్ సిబ్బంది అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటున్నాను. శ్రీ పి కృష్ణ సముద్రం గారికి మున్సిపల్ కౌన్సిల్ గౌరవ సభ్యులు చైర్మన్ గారిచే ఇది సత్కారం అమలాపురం పురపాలక సంఘం తరఫున. భక్తులు మాట్లాడుతూ మేడం గారు, వైస్ చైర్మన్ మేడం గారు విజయలక్ష్మి గారు, గౌరవ గణేష్ గారు కృష్ణ సముద్రం గారికి వ్యక్తిగతం చెప్పారు. ఉద్యోగికి మొదటి విరమణ తేదీ జాయిన్ అయిన రోజునే డిసైడ్ అవుతుందండి. విరమణ తప్పదు, కానీ చేసిన సేవలే చిరస్థాయిగా మిగులుతాయి. వారు తన వ్యక్తిత్వం గురించి, పనిచేసిన ప్రాంతాల గురించి చెప్తూ జిల్లాలో, రాష్ట్రంలో చాలా పురపాలక సంఘాల్లో పనిచేసిన సముద్రం గారు చెప్పారు. వారి యొక్క విశిష్టమైన సేవలు చైర్పర్సన్ శ్రీ యాడ సతీష్ గారు, మాజీ చైర్పర్సన్ శ్రీ వినాయకరావు గారు దుశ్శాలువతో సత్కారం చేసి పుష్పమాలంకృతం చేసి పుష్పగుచ్చాలు అందిస్తున్నారు. అమలాపురం పురపాలక సంఘం వారి యొక్క ఉద్యోగ సంతోషాలలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కొనసాగాలని అమలాపురం పురపాలక సంఘం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేడం గారు పట్టుకోండి మీకు ఎండో అంటే ఏది కండువా అదే కండువానా? శ్రీ వి కృష్ణ సముద్రం గారికి వారి యొక్క బంధుమిత్రులు, అభిమానులు పుష్పమాలంకరణ చేసి దుశ్శాలువతో సత్కరించి వారి యొక్క సేవల్ని కొనియాడుతున్నారు. వారి అమలాపురం పురపాలక సంఘంలో పట్టణ ప్రణాళిక విభాగంలో అందించిన సేవ కలకాలు గుర్తుంటాయి. అల్లాడు వెంకటరమణ గారు, కాంట్రాక్టర్ వెంకటరమణ గారు దుశ్శాలువతో సత్కరించారు. అక్కడ కథలకు గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో వారికి ఉచిత రీతిన సత్కార మహోత్సవం జరుగుతోంది. వారి యొక్క సేవలకు గుర్తింపుగా గౌరవ చైర్పర్సన్ శ్రీ సతీష్ గారు, మాజీ చైర్పర్సన్ శ్రీ గణేష్ గారు, గౌరవ సభ్యులు అందరూ కూడా వారిని పుష్పమాలంకృతం చేసి దుశ్శాలువతో సత్కరిస్తున్నారు. నల్ల చిన్ని గారు, నల్లగాంధీ వాసులు నల్ల చిన్ని గారు తదితర పెద్దలు వారిని తన్ముఖేశ్వరరావు గారి పుష్పమాలతో సత్కారం చేస్తున్నారు. సూర్యబాబు గారు
తదితర పెద్దలు రవిశంకర్ కృష్ణరావు గారిని సత్కరిస్తున్నారు. రవిశంకరేశ్వరరావు గారిని పుష్పగుచ్చంతో సత్కరించి మరి అభిమానం చాటుకుంటున్నారు. వారి యొక్క సేవలు ఈ పురపాలక సంఘంలో అన్ని సేవలు కలకాలు నిలుస్తాయి. విలక్షణమైన వ్యక్తి పురపాలక సంఘంలో వాటర్ వర్క్స్ విభాగంలో సేవలు అందించి ఈ రోజు పదవి విరమణ చేస్తున్నారు. వారికి అభయంకర్ గారు తదితర పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆశెట్టి ఆదిబాబు గారు మోహన్ రావు గారిని ఈ రోజు పదవి విరమణ చేస్తున్న మోహన్ రావు గారికి దుశ్శాలతో సత్కారం చేసి గారు తదితరులు వారి యొక్క అభిమానం చాటుకుంటున్నారు. అదేవిధంగా రాజారావు గారు శ్రీ కుమార్ ట్యాబ్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ రావు గారు ఎంఎస్ మోహన్ రావు గారు వారి యొక్క సేవల్ని మన చైర్పర్సన్ అందరూ కూడా సవివరంగా చెప్పి ఉన్నారు. ఇటు ఒక రండి ఇలాగా రైట్ ఇంకా పెట్టండి ఏమైనా ఉంటుంది ఇలా చూడండి సార్ బాబు మేసారు తదితర పెద్దలందరూ కూడా పుష్పమాలంకరణ చేసి దుశ్శాలుగా చెప్పి డిమాండ్లు గౌరవిస్తున్నారు. పిఎం చెప్పి కూడా ఇచ్చున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పుష్పమాలంకరణ చేసి దుశ్శాలుతో సత్కారం జమ్ము సభ్యులు సుబ్బయ్య గారి పట్ల అభిమానంతో వారికి పుష్పమాలంకరణ చేసి దుశ్శాలుతో సత్కారం చేస్తున్నారు. నేడు ముఖ్యమైనటువంటి వర్గాలందరూ కూడా మన గౌరవ అందరూ కూడా శానిటేషన్ అవసరం ఏంటి, వారి యొక్క అవసరం ఏంటని చాలా స్పష్టంగా చెప్పినారు. ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో కొనసాగుతూ నేడు పదవి చేయడం ఆనందదాయకం. వారి యొక్క శేష రిటైర్మెంట్ జీవితం సంతోషం ఆయుధ ఆరోగ్యంతో సగం పడుతుంది అది. మరి దయచేసి కొంచెం సమయపాలన పాలక మండలి సభ్యులు మేడం గారు విజయలక్ష్మి గారు శ్రీదేవి గారు పాలక మండలి బాడా సత్యనారాయణ గారు తదితర పాలక మండలి సభ్యులందరూ కూడా పుష్పమాలంకరణ చేసి సత్యవతి గారి సోదరుడు రాయుడు శ్రీనివాస్ గారు సుబ్బలక్ష్మి గారు వారి బంధుమిత్రులు అందరూ కూడా సత్యవతి గారిని సత్కారం చేసి వారికి అభినందన చాటుకుంటున్నారు. గౌరవ చైర్పర్సన్ శ్రీ సతీష్ గారు సతీష్ గారు ఆదిబాబు గారు శ్రీదేవి గారు మేడం గారు విజయలక్ష్మి గారు గౌరవ పాలక మండలి సభ్యులందరూ భాస్కర్ రావు గారు మీరందరూ తర్వాత ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిఐటియు దుశ్శాలతో సత్కారం చేసి పుష్పమాలంకరణ చేసి జ్ఞాపకం గౌరవిస్తున్నారు. గోపి గారు వారి యూనియన్ సభ్యులందరూ కూడా సత్కారం చేస్తున్నారు. కదపూడి దామీది గారు వారి కుటుంబ సభ్యులు కాండ్రపాటి వరలక్ష్మి గారు అప్పారావు గారు వారి కుటుంబ సభ్యులు సూరజ్ గారిని సత్కారం చేస్తున్నారు. వారిని సత్కారం చేస్తున్నారు. డి గారు శ్రీ అప్పరాజు గారు వెంకట రామలక్ష్మణరావు గారు ఆదిబాబు గారు ధన్యవాదాలండి. చేసి వారు చేసిన సేవలు కలకాలం జనస్థాయిలో అమలాపురం పురపాలక సంఘం ప్రజలకు జ్ఞాపకం ఉన్నాయని కోరుకుంటూ మేడం గారు విజయలక్ష్మి గారిని గణేష్ గారు సత్కారం చేస్తున్నారు. పాలక మండలి బృందం అందరూ కూడా ఒక చక్కటి ఛాయాచిత్రాన్ని తీసుకుంటే 10 కాలాల పాటు జ్ఞాపకం ఉంచుకునేటువంటి అద్భుతమైన కార్యక్రమం. పైకి అలా కాదు ఇలాగ అన్నప్పుడు అదే పడుతుంది మొహం అక్కడ మొహం
రామలక్ష్మణ్ గారు, బండారు సత్యనారాయణ గారు, రాధాకృష్ణ గారు, శాంతకుమార్ గారు, ఆదిబాబు గారు, వీరందరూ కూడా పుష్పమాలంకృతం చేసి దుశ్లక్ష్మి గారికి సత్కారం జరుగుతుంది. సతీష్ గారు, శ్రీ వినాయకరావు గారు, మేడం గారు, విజయలక్ష్మి గారు, పెద్దలందరూ కూడా నాగరాజు కుమార్ గారు, పల్లవరాజు గారిని సాధారణ వ్యక్తికి ఆలోచిస్తున్నాం. చైర్పర్సన్ గారు పుష్పమాలంకృతం చేసి గణేష్ గారు, దుశ్శోభ సత్కృష్ణ గారు, మేడం గారు, విజయలక్ష్మి గారు, పెద్దలందరూ కూడా వారిని సత్కారం చేస్తున్నారు. 8వ వార్డు అభివృద్ధిలో పనిచేసిన సేవలకు గుర్తింపుగా చైర్పర్సన్ గారు సత్కారం సంబంధించిన వారు మా పాఠశాల అభివృద్ధికి విశేషమైనటువంటి సహకారం అందించి పాఠశాలను అభివృద్ధి పొందవచ్చారు. వారు చేసిన సేవలకు గుర్తింపుగా నల్లా చిన్ని గారు, లోకేష్ గారు నవగార్జును వచ్చాను అందిస్తున్నారు. మీ ఆమె బహుకరిస్తున్నారు. పట్టణ అభివృద్ధికి గుర్తుగా తయారు చేసినటువంటి ఒక జ్ఞాపికను బహుకరిస్తున్నారు. మేడం గారు, విజయలక్ష్మి గారు, జంగా అభయాంకర్ గారు, బండారు సత్యనారాయణ గారు, రాధాకృష్ణ గారు, జంగా స్వర్ణ కనకదుర్గ గారు చేసినటువంటి సేవల గుర్తింపుగా చైర్పర్సన్ గారు, మాజీ చైర్పర్సన్ గారు పుష్పమాలంకృతం చేసి దుశ్శాలతో సత్కారం చేసి జ్ఞాపకం బహుకరిస్తున్నారు. గణేష్ గారు పుష్పగుచ్చాన్ని అందజేశారు, జ్ఞాపకం అందజేస్తున్నారు. గౌరవ సభ్యులందరి సమక్షంలో శ్రీ లక్ష్మణరావు గారికి సత్కారం జరుగుతుందండి. ధన్యవాదాలండి. అదేవిధంగా 11వ వారు ఇస్తున్నాం. చైర్పర్సన్ గారు మెమోంటర్ బహుకరించి దుశ్శాలతో సత్కారం చేసి గణేష్ గారు, మేడం గారు, విజయలక్ష్మి గారు, ఆదిబాబు గారు, అభయాంకర్ గారు, రాధాకృష్ణ గారు, బండారు సత్యనారాయణ గారు, తదితర పెద్దలందరూ కూడా వారిని శ్రీదేవి మేడం గారు, ఆదిలక్ష్మి గారు, నవాజ్ బ్యాంక్ గారు, పెద్దలందరూ కూడా వారికి సత్కారం చేస్తున్నారు. సత్య గారి సేవల గుర్తింపుగా చైర్పర్సన్ గారి జ్ఞాపక బహుకరణ జ్ఞాపకం బహుకరిస్తున్నారు. అటు చూస్తే మీ రజనీ కుమార్ గారికి, మురళీకృష్ణ గారికి ధన్యవాదాలండి. వార్డులో 19వ వార్డులో చేసిన సేవలకు గుర్తింపుగా చైర్పర్సన్ గారి బహుకరణ గణేష్ గారు, మేడం గారు, విజయలక్ష్మి గారు, ఏదో ఒకటి తినండి, ఏదో ఒకటి తినండి. గొప్ప కృష్ణమూర్తి గారు వారి సేవల గుర్తింపుగా గౌరవ సభ్యులు శ్రీ అభిరెడ్డి వెంకట నాగేశ్వరరావు గారిని చైర్పర్సన్ సతీష్ గారు పుష్పమాలంకృతం చేసి దుశ్శాలను సత్కారం చేసి జ్ఞాపకం బహుకరిస్తున్నారు. పాలక మండలి సభ్యులందరూ కూడా వారిని పుష్పమాలంకృతం చేసి గౌరవిస్తున్నారు వారికి సేవలకు గుర్తింపుగా. అదేవిధంగా 22వ వార్డులో అందరితో స్నేహపూర్వకంగా మాసిన ఒక మహోన్నతుల వ్యక్తి గౌరవ సభ్యులందరూ కూడా మరి విందు దయచేసి వెళ్ళిపోతూ దంతులూరి సత్యనారాయణ గారు, మోహన్ రాజు గారు సేవల గుర్తింపుగా మెమోంటోను బహుకరించి ఆదిబాబు గారు ఆలింగనం చేసుకుని ఒక ఛాయాచిత్రాన్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా 23వ వార్డు గౌరవ సభ్యులు, 5వ వార్డు గౌరవ సభ్యులు వారికి శ్రీ చైర్పర్సన్ వారు దుశ్శాలతో సత్కారం చేసి గణేష్ గారు, ఆదిబాబు గారు పుష్పగుచ్చాన్ని జ్ఞాపకం బహుకరిస్తున్నారు. సత్యనారాయణ సేవలు 25వ వార్డు ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాలను చేసి దుశ్శాలను సత్కారం చేస్తున్నారు. మేడం గారు దయచేసి అయ్యా గంగాధర్ గారు కూడా మన హాల్లో ఉండే ఒకసారి కూర్చున్నాం. 25వ వార్డు గౌరవ సభ్యులు శ్రీమతి నల్ల శ్రీదేవి పాత్ర గారికి వార్డు ప్రజలు భాస్కర్ రామకృష్ణ గారు కూర్చోబెట్టి చైర్పర్సన్ గారు సత్కారం చేస్తున్నారు. సతీష్ గారు మెమోంటోను అందజేస్తున్నారు. గణేష్ గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. ఆదిబాబు గారు, రాధాకృష్ణ గారు, శాంతకుమార్ గారు తదితర పెద్దలందరూ కూడా వారిని సత్కారం చేస్తున్నారు. మేడం గారు, విజయలక్ష్మి గారు వారి శక్తికి గుర్తింపుగా 29వ వార్డు శ్రీమతి కౌముది లక్ష్మి గారికి కిరు సత్కారం జరిగిందండి. చైర్పర్సన్ గారు వారి యొక్క సేవల గుర్తింపుగా సత్కారం చేస్తున్నారు. జ్ఞాపకం బహుకరించి పుష్పమాలంకృతం చేసి సార్వత్రిక సత్కారం చేస్తున్నారు. గౌరవ వెంకటలక్ష్మీదేవి గారు 30వ వార్డు గౌరవ సభ్యులు వారి సేవల గుర్తింపుగా పాలక మండలి సభ్యులచే చిరు సత్కారం. వినాయకరావు గారు పుష్పమాలంకృతం చేస్తున్నారు. పుష్పగుచ్చం అందజేస్తున్నారు. మెమోంటోను బహుకరిస్తున్నారు. సత్కారం చేస్తున్నారు.
జ్ఞాపకం బహుకరిస్తున్నారు. రామ వేణు గారు పుష్పగుచ్చాలు అందజేశారు. చిక్కల వినాయకరావు గారు, సత్యం గారు, ఆదిబాబు గారు. అదేవిధంగా 24వ వార్డు ఎక్కడ సాయి జ్ఞాపకం పుష్పగుచ్చాలు అందజేస్తున్నారు. కుమార్ గారు వారి యొక్క సంతానం అమ్మాయి యొక్క ఇద్దరు కూడా ముందుకు వెళ్తున్నారు. గుళ్ళు కూర్చుపోతున్నాయంట. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అకారాది క్రమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా ముందుంది అమలాపురం నిరూపించినటువంటి చైర్పర్సన్ శ్రీ వినాయకరావు గారు. వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పనులు అమలాపురం పట్టణం, కోనసీమ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చిరస్థాయిలో నిలుస్తున్న చిన్ని గారు, శాంతకుమార్ గారు, అబ్బాయి అల్లూరి రమణ గారు, పూర్చెట్టి రమణ గారు, రామవేణు గారు, వాసవి సత్యం గారు, ఎక్కల కుమార్ గారు, భాస్కర్ రామకృష్ణ గారు, గౌరవ సభ్యులు నాగరాజ్ కుమార్ గారు, బాలరాజు గారు పుష్పగుచ్చాలు అందజేశారు. వీరందరికీ వారి అభిమానాన్ని పుష్పమానంతో ముంచెప్తూ వారి అభిమానాన్ని చాటుకుంటారు. వరమ గారు, అల్లూరి రమణ గారు తదితర పెద్దలందరూ కూడా మమ్మల్ని సన్నివేశం దానమైన హృదయాలతో ఈ రోజు మీకు వీడ్కోలు పలుకుతున్నాం సార్. మొత్తం కౌన్సిల్ సభ్యులందరికీ, ఉద్యోగ గణేష్ గారు కానీ, మేడం గారు విజయలక్ష్మి గారు కానీ, స్వర్గీయ శ్రీ మేడం మల్లేశ్వరరావు గారికి కూడా ఈ సందర్భంగా మనం తలుచుకోవాలి. 2014, 2019 పాలక మండలిలో మొట్టమొదటి చైర్పర్సన్ గా వారు పనిచేస్తున్నారు. అప్పిరెడ్డి చండి గారు, దంతులూరి కృష్ణరాజు గారు, మోహన్ రాజు గారు, సోనాల్ గౌడ్ గారు పెద్దలందరూ కూడా పుష్పాలంకరణ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విందు స్వీకరణ చేయాలండి. రాజపల్లి ప్రసాద్ గారు, ఆశీట్ ఆదిబాబు గారు, రాజపల్లి ప్రసాద్ గారు, ఆశీట్ ఆదిబాబు గారు, శాంతకుమార్ గారు, శ్రీ డి శాంతకుమార్ గారు గౌరవ సభ్యులు, నల్లా చిన్ని గారు, గౌరవ సభ్యులు దయచేసి విందు స్వీకరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. కూడా నల్లా బుజ్జి గారు, మా సోదరులందరికీ గప్పుడు గారు కూడా సన్మానం చేశారు. మా చిరకాల స్నేహితులు నాన్న నారాయణ గారు, బుజ్జి గారు, పెట్టి కుమార్ గారు, నల్లా బుజ్జి గారు, పూర్చెట్టి రమణ గారు, బాలకోట తాతాజీ గారు, ముచ్చల్ శ్రీ గారు, తాట విశ్వేశ్వరరావు, సురేష్ గారు, నల్లా బుజ్జి గారు, అధ్యక్షుడు సూర్యబాబు గారు దుశాలు సత్కారం చేస్తున్నారు. ఎక్కం కృష్ణారావు గారు, పెద్దలు వారి యొక్క ఆశీస్సుల్ని అందజేస్తున్నారు. గండుమేలి మైనస్ పార్టీ తాతాజీ గారు, సురేష్ గారు, విశ్వ గారు, బలిశెట్టి వీరాస్వామి గారు, వీరందరూ గండుమేలి మైనస్ పార్టీ, కృష్ణారావు గారు తదితరులందరూ కూడా ఆర్వ అమర్నాథ్ గారు, మామిడిపూడి సురేష్ గారు, కోడూరు సూర్యకిరణ్, మైనస్ పార్టీ తరఫున కోడూరు సూర్యకిరణ్, తాట విశ్వ గారు, గవర్నమెంట్ తాతాజీ గారు, మామిడిపల్లి సురేష్ గారు, పెద్దలందరూ కూడా వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ శ్రీ కరీ రామస్వామి గారు, మంత్రి గారు,
మోటూరు సూర్య, గరిని రామస్వామి గారు, నాటి యశ్వరామ్ గారు, సురేష్ గారు, తాండవి గారు, విష్ణు గారు, వీరస్వామి గారు కూడా మైనస్ పార్టీ సత్కారం చేస్తున్నారు. మరి తదుపరి మీరు కొంచెం ఖాళీ చేస్తే గౌరవ సభ్యులు వస్తున్నారండి, వారు కూడా కూర్చొని ఇవ్వాలనుకుంటున్నారు. విశ్వేశ్వరరావు గారు ఆయన వచ్చేది చూడు విశ్వేశ్వరరావు గారు మైనస్ మరి ఎవరు కూడా స్వర్ణకాంత్ గారు, అభయంకర్ గారు చైర్పర్సన్ గారికి సత్కారం చేస్తున్నారు. పొప్పులి కృష్ణ గారు, నిమ్మకాయల సీట్ గారు, సత్యనారాయణ గారు వీరంతా కూడా సత్కారం చేస్తున్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధ సంస్థ వాళ్ళు జరుపుతున్నారు. పుష్పమాలను చేసి శాల్వాతో సత్కారం చేస్తున్నారు. వచ్చారా మేము పట్టుకుంటారు. అదే రైట్ చాలు. మరి డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు, ఒంటేది బాబ్జీ గారు, నానాజీ గారు అభినందనలు తెలియజేసుకుంటున్నారు. పుష్పగుచ్చాన్ని సమర్పించి శాల్వాతో సత్కారం చేసి పుష్పమాలంకృతం చేసి పుష్పగుచ్చాన్ని సమర్పిస్తున్నారు చైర్పర్సన్ గారికి. బుజ్జి గారి మామయ్య గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు చైర్పర్సన్ గారికి ఒక మెమెంటోను బహుకరిస్తున్నారు. సన్మాన పత్రం, చిరు సన్మాన పత్రం, వారి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ రాసినటువంటి సన్మాన పత్రం. ప్రజా హితైషి పురపాలక అధ్యక్షులు శ్రీ యాద నాగ సతీష్ గారికి సన్మాన బిరుదులు. ప్రసన్న వదనం ప్రజాపక్షం, ప్రశాంత హృదయం ప్రపూర్ణ ధ్యేయం, ప్రమాద కిరణం ప్రశస్త తోరణం, చిరునగవే ఆభరణం ఆత్మలకది ఆదరణం. రాజనీతిలో సతీష్ గారు సంధించిన అస్త్రం, సమస్యలకు శస్త్రం, అయిన సర్దుకుపోయే మనస్తత్వం, అనితర సాధ్యం ఈ మార్గం, చదివిన విద్య సాంకేతికం కానీ మనసులో పూసే పూలు మానవతావనం, తాను కేవలం మల్లేశ్వర వారసత్వం, మీ పద్ధతి పరుగుల పౌరసత్వం, అందుకుంటున్న చిరునామా జవసత్వం, నడిపే తీరు నిలువెత్తు నాయకత్వం, అందుకే పాలన మొత్తం ప్రగతి మహత్వం. అమలాపురం పాలన అర్థవంతమైన సాధనం, నాయకత్వ ధోరణి అమూల్యతనం, పురోగతి పథంలో తరగని ఇంధనం, పురపాలనలో మీ ముద్ర అజరామరం, ప్రజలకు మీరే అనురాగ ఛత్రం, మీ యోచనే అభయహస్తం. సతీష్ గారు నిరతం నిలుస్తుంది బాసటగా మీ ప్రజాక్షేత్రం. యశో వైభవాల నందాలని మీ ఇష్టదైవం ఆంజనేయుని తలంచుతూ మా నాగ సతీష్ గాండ అందుకోండి మా అభినందనలు వేరుమండ. స్వీయ రచన సమర్పణతో ధన్యవాదాలు. ఎంఎస్ఎన్ మూర్తి గారు ఆయనకో సవాల్ వేసాను, ఆయనకో సవాల్ వేసాను, మొత్తం వేసి మొత్తం పేరు నిలబెట్టాడు. మున్సిపాలిటీ తదుపరి కార్యక్రమం అమలాపురం పురపాలక సంఘంలో ఇన్ని ప్రజా సంబంధమైన పనులు ఉవ్వెత్తులు జరిగాయంటే దాని వెనక ఉన్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి.
గణేష్ గారి హయాంలో కానీ సతీష్ గారి హయాంలో కానీ జరిగిన అభివృద్ధి పనుల యొక్క ఇంజనీరింగ్ సిబ్బంది యొక్క ఏఈ డిఈ వారి సహకారం చేసుకుంటూ వారిని కేక్ కట్ చేసి పెద్దల ఆశీర్వాదం బాబు మర్చిపోలేని క్షణాలు. గణేష్ గారు సతీష్ గారు ఇద్దరు కూడా వారి యొక్క సేవకి గుర్తుగా ఈ రోజున కేక్ కట్ చేసి గౌరవ సభ్యులందరూ కూడా ఆదిబాబు గారు అబ్బాయి గారు కేక్ తినిపిస్తున్నాం. నల్లా మల్లిబాబు గారు, దొన్నా దుర్గారావు గారు, గణేష్ గారు పుష్పమాలాకృతం చేసి మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా విందు స్వీకరించి వెళ్ళవలసింది కోరుతున్నాను. చైర్పర్సన్ గారు మరీ చెప్పుకున్నారు, ప్రతి ఒక్కరు మీరు విందు స్వీకరించి వెళ్ళాలండి. పట్టణ అభివృద్ధిలో పాలక మండలి సభ్యులు చైర్పర్సన్లు ఎంత కీలకమో మరి ఇంజనీరింగ్ విభాగం కూడా అంతే ముఖ్యం. అప్పలరాజు గారు వారి యొక్క సేవల్ని, వారి మేధస్సుని, వారి యొక్క సేవాభావంతో కేటాయించిన సందర్భంగా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అన్యోన్యంగా మసిలినటువంటి పాలక మండలి చైర్పర్సన్ సమక్షంలో, పాలక మండలి సభ్యుల సమక్షంలో ఈ సత్కారాన్ని ఈ పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన మరుపులేని మధురగా తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, ఏఈలు అందరూ కూడా ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారండి. మీరు ఏఈ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కూడా దయచేసి విందు స్వీకరించాలని కోరుతున్నాడు. నల్ల మల్లిబాబు గారు దుశ్శాలలో సత్కారం చేస్తున్నారు. రమణ గారు, అల్లాడు రమణ గారు, చిన్ని గారు, రామ గారు, లక్ష్మీనారాయణ గారు, జోగి లక్ష్మీనారాయణ గారు, హరిబాబు గారు, గోకరగొండ హరిబాబు గారు, శ్రీ అల్లాడు స్వామినాయుడు గారు, డిఈ గారికి మరి ఇంజనీరింగ్ సిబ్బంది అంతా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సత్యబాబు గారు, మీరందరూ చక్కటి ఛాయాచిత్రాన్ని తీసుకుంటున్నారు. వాసిరెడ్డి డీస్ గారు కూడా ఎలా చూడండి. గణేష్ గారికి సత్కారం చేస్తున్నారు పెద్దలందరూ. అదేవిధంగా అన్నది బాగుంటుంది. నేను ఇవే బడిగల్లో ఉండదు, ఇందులో నా బాధ. ఇగో ఇలా ఇలా ఇక్కడ నా దగ్గర తల్లి ఫోటో రైట్ అది కొట్టు. అరవ గారు తాత కూడా छोटे के नायड తాత కే నాయుడు పక్కన సార్ పక్కన వెళ్ళారు సార్ అరవ ఒకసారి పైకి Come on.